విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనాన్ని ఈరోజు ధ్యానాంశంగా మనం చదువుకుందాం. లెమెంటేషన్స్ చాప్టర్ 3 and verse 22. ఉత్సవ దినమున విలాపవాక్యముల గ్రంథం 3వ అధ్యాయం 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. ఎంతమంది నమ్ముతున్నారు మన దేవుడు కృపగలవాడని? ఎంతమంది విశ్వసిస్తున్నారు మన దేవుడు మన జీవితాల్లో ఆశ్చర్యకార్యాలు జరిగించేవాడని? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. విలాపవాక్యములనే గ్రంథం బైబిల్లో చాలా ప్రాముఖ్యమైన గ్రంథంగా మనం చూస్తున్నాం. ఇర్మియా అనే దైవజనుడు విలాపవాక్యములనే గ్రంథాన్ని రాశాడు. ఇర్మియా గారికి ఒక పేరుంది. ఆయనకి ఏమని పేరు ఉందో తెలుసా? విలాప ప్రవక్త. అందరూ చెప్పండి, ఏ ప్రవక్త? ఎవరి కోసం విలపించాడు? దేనికోసం ఏడ్చాడు ఆయన? దేనికోసం దుఃఖపడ్డాడు ఆయన? మనం ప్రతిరోజు ఏడ్చే విషయాలేంటి? మనం దుఃఖపడే విషయాలేంటి? వ్యర్థమైన విషయాలన్నిటి కోసం ఏడుస్తాం. వ్యర్థమైన వారందరి కోసం దుఃఖపడతాం. టీవీలో సీరియల్లో హీరోయిన్కి దెబ్బ తెలిగితే ఈమె ఏడిచేస్తూ ఉంటుంది. మరి ఏమైందో తెలియదు. అంతగా కనెక్ట్ అయిపోతారు కొంతమంది. సినిమా చూసేటప్పుడు హీరో గారిని ఎవరైనా నలుగురు చేరి 4 దెబ్బలేసరికి ఈమెనే కొట్టేస్తున్నట్టుగా లేదా ఈయన్నే కొట్టేస్తున్నట్టుగా కళ్ళు తుడి చేసుకుంటారు చాలామంది. అలాంటి ఏడుపులు కాదు ఈ ఏడుపులో. లోక సంబంధం ఏడుపులు కాదు. ఎవరో బాగుపడుతున్నారని ఏడ్చేవాళ్ళు కొంతమంది, డెవలప్ అయిపోతున్నారని దుఃఖపడేవాళ్ళు కొంతమంది, తోటి కోడలు బాగుపడుతుందంటే ఏడ్చేవాళ్ళు కొంతమంది, బావమరిది కొంచెం గట్టిగా పనిచేసి డబ్బులు సంపాదిస్తుందంటే ఏడ్చేవాళ్ళు కొంతమంది. ఇలాంటి ఏడుపులు కాదు ఇర్మియా ఏడ్చింది. ఇర్మియా తన ప్రజల కోసం ఏడ్చాడు. ప్రజలందరూ దేవుని వైపు తిరగాలని విలపించాడు. మారు మనసు పొంది రక్షణ పొంది తమ జీవితాలు బాగు చేయబడాలని ఏడ్చాడు. ప్రభువు వైపు తిరగడం వలన దేవుని చిత్తాన్ని వారు నెరవేర్చువారుగా ఉండాలని ఏడ్చాడు. ఎందుకోసం అంటే ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వారిని ఆశీర్వదించే కొలది దేవునికి తిరుగుబాటు చేయడం ప్రారంభించారు. చక్కని దేశాన్ని దేవుడు వారికి ఇచ్చి, ప్రవక్తలనిచ్చి, రాజులనిచ్చి, ఎన్నో విషయాల్లో దేవుడు ప్రజల్ని బలపరుస్తుంటే దేవుణ్ణి మరచి, దేవుణ్ణి విడిచి, వ్యర్థమైన వాటన్నిటిని కూడా తయారు చేసుకుని, చుట్టుపక్కల దేశాల సాంప్రదాయాలన్నీ కూడా వారి దేశంలో తెచ్చుకొని దేవునికి దూరంగా బ్రతికిన ప్రజలు అలాంటి వారిని చూసినప్పుడు ఇర్మియా ఏడ్చాడు, విలపించాడు. మీకు విషయం తెలుసా? దేవుని చేతిలో బలంగా వాడబడే ఏ దైవజనుడైనా కన్నీటితో ప్రార్థన చేసిన దైవజనుడై ఉంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆత్మల కొరకు విలపించిన వారై ఉంటారు. అనేక మంది రక్షణ పొందాలని దేవుని సన్నిధిలో ప్రార్థించిన వారై ఉంటారు. ప్రపంచ చరిత్రలో చాలామంది దైవజనులు దేవుని సన్నిధిలో మోకాళ్ళుని అనేక ఆత్మల సంపాదన కోసం ప్రార్థన చేశారు. జాన్ నాక్స్ అనే దేవుని సేవకుడు ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో. మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ప్రభువా, స్కాట్లాండ్ అనే దేశంలో నన్ను పుట్టించావు, స్కాట్లాండ్ అనే దేశంలో నేను పెరిగాను, ఈ దేశాన్ని గురించిన బాధ్యత నా మీద ఉంది, స్కాట్లాండ్ రక్షించు ప్రభువా అని దైవజన జాన్ నాక్స్ ప్రార్థన చేసేవాడు. ఇంగ్లాండ్ దేశంలో గొప్ప ఉద్యోగాన్ని రగిలించిన దైవజనుడు, ఆంగ్ల దేశ అపోస్తలుడని పిలుస్తారు, జాన్ వెస్లీ అనే దేవుని సేవకులు. ఆయన కూడా ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు దేవుని సన్నిధిలో. నేను జాన్ వెస్లీ గారి ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు లండన్లో ఆయన లేరనుకోండి, ఆయన ఇల్లు ఉంది. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆయన గది చూశాను. ప్రార్థనా గది ఉంది ఆయనకి. బెడ్రూము, ఆ బెడ్రూమును ఆనుకునే చిన్న గది. ఈ స్టేజ్లో ఒక 4వ వంతు ఉంటుందేమో, అంటే ఒక 3 కూర్చుంటే సరిపోదన్నమాట, చిన్న గది. ఆ గదిలో ప్రతిరోజు జాన్ వెస్లీ గారు ఉదయం 4 గంటలకు లేచి ప్రార్థన చేశారట. ఆయన మోకాళ్ళని ప్రార్థన చేస్తూ ఉంటే ఆ గదిలో అనేక అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగేవి. బలమైన కార్యాలు ఆ ప్రాంతంలో జరగడం అనేక మంది చూశారు. ఆ తర్వాత ఉదయాన్నే లేచి ప్రార్థన చేసుకుని ఆయనతో కలిసి పనిచేసే వారందరినీ కూడా ప్రార్థనలో పెట్టేవాడు ఆయన. అందును బట్టే ఆ తర్వాత వెళ్ళి దేవుని సువార్త ప్రకటించినప్పుడు 100లాది మంది ప్రజలు యేసు ప్రభువును అంగీకరించారు. ఇంగ్లాండ్ దేశంలో బార్ షాపులు క్లోజ్ చేశారట ఆయన వాక్యం చెబుతున్న కాలంలో. త్రాగేవాళ్ళు లేరు, వ్యభిచార నిలయాలు క్లోజ్ అయిపోయినాయి, దొంగలు మార్పు చెందారు. గొప్ప ఉజ్జీవాత్మతో ఆ దేశాన్ని నింపాడు జాన్ వెస్లీ. దేవుని సన్నిధిలో అనేక మంది కోసం ప్రార్థన చేశాడు. ఆయన టీంలో జార్జ్ విట్ఫీల్డ్ అనే ఒక దేవుని సేవకులు ఉండేవారు. ఆయనకి మైక్ అక్కర్లేదట. ఇన్ని వేల మంది ఉన్నా నిలబడి మాట్లాడితే మైక్ లేకుండానే సువార్త ప్రకటించేవాడు జార్జ్ విట్ఫీల్డ్.
ఆయన వాక్యం చెప్తుంటేనట కొంతమంది ఆ వాక్యాన్ని ఇష్టపడిన వాళ్ళు ఆయన మీదకు కుళ్ళిపోయిన కోడిగుడ్లు విసిరేవారట. రాటన్ ఎగ్స్ ఉంటాయి కదా, మామూలు కోడిగుడ్డే కొంచెం పగలు కొడితే స్మెల్ వస్తుంది, నీసు వాసన. కుళ్ళిపోయిన కోడిగుడ్లు అంటే ఎలా ఉంటుందండి పరిస్థితి? వాక్యం చెప్తుంటే దూరం నుండి కోడిగుడ్లు విసురుతూ ఉంటే వాళ్ళ తగులుతూ ఉన్నా ఇలా తుడుచుకుని వాక్యం చెప్పేవాడే కానీ కోడిగుడ్లు ఎత్తారా నా మీద మీరు, మీకు వాక్యం చెప్తే నీకు ఎప్పుడైనా వస్తానేమో చూడండి మీ ప్రాంతానికని వెనక్కి మాత్రం వెళ్ళేవాడు కాదు ఆయన. అక్కడ నిలబడి ఆ పడిన కుళ్ళిన కోడిగుడ్లన్నీ ప్రక్కకు జరుపుకుంటూ వాక్యాన్ని చెబుతూనే ఉండేవాడు. ఆయన వాక్యం చెబుతుంటే ఒక రైఫిల్, ఒక గన్, ఒక పిస్టల్తో కాలిస్తే మనుషులు ఎలా వెనక్కి పడుతూ ఉంటారో అలా పడేవారట. గుండెలు బాదుకుని ఏడ్చేవారు తమ పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకునే. దేవుని కృప కొరకు, ఆయన కనికరం కోసం చాలామంది వేడుకున్నారు. పాప జీవితంలో విడుదల పొందాలని, తీర్పును తప్పించుకోవాలని, నరకాగ్ని గుండాన్ని తప్పించుకోవాలని దేవుని సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు స్పందించిన ప్రజలు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారారు. దేవుని సన్నిధికి చాలా కాలం నుండి వస్తున్నావు, నీ బ్రతుకు ఇంకా మారలా, నువ్వు ఇంకా మారు మనసు పొందలేదు. ఏదో ఆచారంగా వచ్చి వెళ్ళిపోతున్నావు, మీ తల్లిదండ్రులను సంతోషపెట్టాలని వస్తున్నావు, భార్యను సంతోషపెట్టాలని వచ్చి కూర్చున్నావు కాసేపు, కానీ నువ్వు ఇంకా దేవుని వాక్యానికి లోబడలే, మారు మనసు పొందలేదు, రక్షణ పొందలేదు. అలాంటి వారి నిమిత్తం దేవుని సేవకులు ఏడ్చారు, ప్రాధేయపడ్డారు దేవుని దగ్గర. ప్రభువా రక్షించిన ఆయన, పాప ఉగ్రత నుండి వారిని తప్పించు ప్రభువా, నరకాగ్నిగుండం నుంచి తప్పించిన ఆయన. నరకపు వేదన ఎంత భయంకరమైనది ఇంకా చాలామందికి అర్థం కావట్లేదయ్యా. మారు మనసు పొందకుండా గనక చనిపోతే, రక్షణ పొందకుండా కనుక చనిపోతే భయంకరమైన శిక్ష మనిషి కొరకు కాచుకుని ఉంది. స్వామి వీళ్ళందరినీ రక్షించు ప్రభువా అని దేవుని బిడ్డలు కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశారు. ఒక హడ్సన్ టాలర్ గురించి తన తల్లి కన్నీటి ప్రార్థన హడ్సన్ టాలర్ని ప్రభు దగ్గర తీసుకొచ్చింది. ఒక అగస్టిన్ కొరకు తన తల్లి మోనిక కన్నీటి ప్రార్థన చేసింది కాబట్టే అగస్టిన్ ప్రపంచ చరిత్రకు ఆశీర్వాదకరంగా మారగలిగాడు. నేను మనస్ఫూర్తిగా చెప్పగలను, జాన్ వెస్లీ అనబడిన నేను ఈ రోజున దేవుని చేతిలో బలంగా వాడబడగలుగుతున్నానంటే నా శక్తి, నా బలము, నా జ్ఞానం ఏది కాదు, కేవలం దేవుని కృప. రెండవది నా తల్లిదండ్రులు మరియు సంఘము ప్రార్థన. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. నా తల్లి నా కోసం చేసిన ప్రార్థన చాలా చాలా గొప్పది. ఆమె దేవుని సన్నిధిలో మోకాళ్ళని మా ముగ్గురు కోసం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ రోజున మా ముగ్గురిని దేవుని సేవలో వాడుకుంటున్నారు, దేవుని పరిచర్యలో వాడుకుంటున్నారు. కారణం ఏంటో తెలుసా? తల్లిదండ్రుల ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు సంఘం పట్ల, బిడ్డల పట్ల ఫలిస్తాయనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. యెరెమీయా విలాప ప్రవక్తగా దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. యెరూషలేము పట్టబడినప్పుడు బబులోను రాజైన నెబుకద్నెజరు యెరూషలేమును పట్టుకుని దేవుని బిడలను చెరగొని దేవాలయాన్ని ధ్వంసం చేసి దేవాలయంలో ఉన్న వాటన్నిటినీ కూడా కట్టలు కట్టి తీసుకుని వెళ్ళిపోయి మనుషులందరినీ కూడా బందీలుగా మార్చి తీసుకెళ్ళిపోతున్నప్పుడు గుండెలు బాదుకుని ఏడ్చాడు యెరెమీయా. దేవుని సన్నిధిలో ప్రాధేయపడ్డాడు. జనభరితమైన పట్టణం ఎట్లు ఏకాకిగా మారిపోయింది. యూదా కన్నీళ్లు కారుస్తుంది, ఎందుకంటే తన విట్టకాండ్రు దాన్ని మోసం చేశారు. చెలికాండ్రందరూ మోసం చేసి నిశ్చేష్టులుగా నిలవబెట్టేశారు. అయ్యో దేవుని ప్రజలు శ్రమ పడుతున్నారని యెరెమీయా ఏడుస్తూ ఈ విలాప వాక్యముల గ్రంథాన్ని రాశాడు. ఒక్కొక్క మాట చాలా పదునుగా ఉంటుంది ఈ గ్రంథంలో. ఒక్కొక్క మాట చదువుతుంటే ఎందుకు దేవుని బిడ్డలు శ్రమ పడాల్సి వచ్చింది, ఎందుకు కొన్నిసార్లు దేవుడు తన బిడ్డలను చెరగ పంపిస్తాడనే విషయం చాలా క్లియర్గా ఉంది. అయినప్పటికీ కూడా ఒక సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు ప్రవక్త ద్వారా, యెహోవా కృపగలవాడు. స్తోత్రం చెప్పండి. కొన్నిసార్లు నువ్వు ప్రభువులో బలంగా ఉన్నప్పటికీ, కొన్నిసార్లు ప్రభువులో స్థిరంగా ఉన్నప్పటికీ చిన్న చిన్న శ్రమలు నీ జీవితంలో దేవుడు అనుమతింపజేస్తాడు. ఎందుకోసం తెలుసా? నేను ముంచేయడానికి కాదు, నేను ఇంకా ఉన్నతమైన స్థితిలో నిలబడడానికి. నమ్మిన వారు స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. కొన్నిసార్లు దేవుని బిడ్డలు కూడా శ్రమలు వచ్చాయి. అలాంటి సందర్భంలో వారు దేవునిలో విశ్వాసంలో స్థిరపడ్డారు. దేవుడు ఆ తర్వాత కాలంలో వారు నిలబెట్టి అద్భుతాలు చేశాడు. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత మన మీద నిలిచి ఉన్నది కనుక మనం ఇంకా నిర్మూలము. ఎప్పుడో చెప్పబడిన మాట ఈరోజు మనకు అప్లికబుల్ అయిందా లేదా అంటే ఖచ్చితంగా అయింది. కరోనా విధ్వంస సమయంలో ఆ వైరస్ ప్రపంచానంతా కలవరబెట్టిన సమయంలో ఎన్ని లక్షల మంది చనిపోయారు? ప్రభుత్వ లెక్కలు ఇంకా చాలా తక్కువ చేసి చూపించారు. ప్రభుత్వ లెక్కలు బహుశా వేరే కారణాల చేత చనిపోయిన కొంతమంది రాసి ఉండొచ్చేమో, కానీ కరోనా ద్వారా చాలామంది చనిపోయినట్టుగా కళ్ళ ముందే మనం చూసాం. ఇప్పటికీ మనం సజీవులుగా ఉన్నామంటే 3 వేవ్లు వచ్చి ప్రపంచాన్ని
కలవరబెట్టేసి చాలామందిని తుడిచిపెట్టుపోయిన ఎప్పటికీ నేను సజీవుడిగా ఉన్నానంటే, మీరు సజీవులుగా ఉన్నారంటే దేవుని వాత్సల్యత మన మీద నిలిచింది కాబట్టి. ఇంకేం కాదండి, నీ డబ్బు కాదు, నీ జ్ఞానం కాదు, డాక్టర్లు కాదు, లేదా మరొకళ్ళు కాదు. డాక్టర్స్ దే హ్యావ్ డన్ ఎ వండర్ఫుల్ జాబ్, వారిని మనం ఖచ్చితంగా అభినందించాలా. కానీ వారి చేతుల్లోనే చాలామంది కూడా చనిపోయారు కదా, వారి చేతుల్లోనే చాలామంది ప్రాణాలు కోల్పోయారు. ఇన్ఫ్యాక్ట్ కరోనా సమయంలో అనేక మంది వైద్యం చేసిన డాక్టర్లు కరోనా వచ్చి సుమారుగా ఉన్న భారతదేశంలో 2000 మంది డాక్టర్లు చనిపోయారట. వాళ్ళందరూ కూడా స్పెషలిస్టులు, వాళ్ళందరూ కూడా పీజీలు చేసిన వాళ్ళు, డబుల్ పీజీలు చేసిన వాళ్ళు, వాళ్ళందరూ కూడా చనిపోయారు. సో కొన్నిసార్లు అన్ని సందర్భాల్లో మనం మరొక విధానంలో ఆలోచించడానికి లేదు. నేటికి మనం సజీవులుగా ఉన్నాము అంటే అది కేవలం దేవుని యొక్క దివ్య సంకల్పం, ఆయన కృప మాత్రమే. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.